హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఒక స్టూడెంట్ 33% తెచ్చుకుంటే పాస్ అవుతాడంట. అంటే పాస్ పర్సంటేజ్ 33%. అయితే తనకి 125 మార్క్స్ వచ్చినాయంట. 40 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడంట. మ్యాక్సిమం మార్క్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా వినండి. అతను 125 మార్క్స్ తెచ్చుకున్నాడంట. 40 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడంట. అంటే ఇంకొక 40 మార్క్స్ తెచ్చుకుంటే తను పాస్ అయిపోయాడు కదా. ఆల్రెడీ 125 మార్క్స్ తెచ్చుకున్నాడు. ఇంకొక 40 మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అయిపోతాడు. అంటే టోటల్గా 125 + 40 మార్క్స్ తెచ్చుకుంటే తను పాస్ అయిపోతాడు. 125 + 40 165. అంటే టోటల్ 165 మార్క్స్ తెచ్చుకుంటే తను పాస్ అయిపోతాడు. అంటే పాస్ మార్క్స్ వచ్చేసి 165. పాస్ పర్సంటేజ్ 33%. పాస్ మార్క్స్ 165. అంటే 33% 165 అవుతుంది. 33% 165 అవుతుంది. మ్యాక్సిమం మార్క్స్ అడుగుతున్నాడు. మ్యాక్సిమం మార్క్స్ 100%. ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రిలేషన్ చూస్తే ఇంటూ 5 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 5 అవుతుంది. 100 × 5 500. సో మ్యాక్సిమం మార్క్స్ 500 బీలో ఉంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా రిలేషన్ అర్థం కాకపోతే కొంచెం క్యాన్సిలేషన్ చేసుకోండి. 11 3s 11 15s. 3 5s 15 కాబట్టి ఇంటూ 5 అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ ఎక్స్ఎన్ తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా మీకు 500 వస్తుంది. ఇలా అయితే కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట. ఈ పాస్ మార్క్స్ కాన్సెప్ట్ ఇక్కడ ఒకసారి చెప్తాను చూడండి. ఇది టోటల్ 100% మార్క్స్ అని తీసుకుంటే ఇది పాస్ అనుకుందాం. 33% తెచ్చుకుంటే పాస్. తనకి 125 మార్క్స్ వచ్చినాయి. ఇంకొక 40 మార్క్స్ తెచ్చుకుంటే తను పాస్ అయిపోతాడు. అంటే 125లో ఉన్నాడు. ఇంకొక 40 క్రాస్ చేస్తే తను పాస్ అయిపోతాడు. అంటే ఇంకొక 40 తెచ్చుకుంటే తను పాస్ అయిపోతాడు. అంటే టోటల్ 125 + 40 165. సో టోటల్ 165 తెచ్చుకుంటే పాస్ అయిపోతాడు. సో 33% పాస్, 165 పాస్. సో 33% 165 అవుతుంది. 33% 165 అవుతుంది. మ్యాక్సిమం మార్క్స్ 100%. సో 100% ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. 500 వస్తుంది. ఓకే, ఇది మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలని చెప్పాను. ఎగ్జామ్లో ఎవరు ఇలా చేయొద్దు, ప్రాక్టీస్ కూడా ఎవరు ఇలా చేయొద్దు. ఇలా డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. 125 మార్క్స్ తెచ్చుకున్నాడు. 40 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడంట. అంటే ఇంకొక 40 మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అయిపోతాడు. అంటే టోటల్ 125 + 40 165 మార్క్స్ తెచ్చుకుంటే తను పాస్ అయిపోతాడు. సో పాస్ మార్క్స్ 165. ఇక్కడేమో పాస్ పర్సంటేజ్ 33% అని ఇచ్చారు. సో 33% 165 అవుతుంది. మ్యాక్సిమం మార్క్స్ ఎంత అని అడుగుతున్నారు. 100% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ ఎంత తెలిసిపోతుంది. ఇక్కడ రిలేషన్ ఇంటూ 5 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 5 అవుతుంది. 100 × 5 500 బీలో ఉంది.